కూతురికిచ్చిన మాట కంటే అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణం కంటే ఆయన ముఖ్యం అనుకుంటే వెళ్ళు. కానీ తిరిగొచ్చాక గుమ్మం కంటే ముందు ఈ కూతురు శవాన్ని దాటి వెళ్తావు. అమ్మా, నువ్వు వెళ్తే నాన్న చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఏం ఆలోచించకమ్మా, ఏం కాదు. ఆయన మనసులో ఇప్పటికీ ఆవిడే ఉంది. నిద్రలో కూడా ఆవిడనే కలవరిస్తున్నారు. कार्येषु दासी करणेषु मंत्री भोज्येषु माता शयनेषु रंभा అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా
రిషి గారు, రిషి గారు, రిషి గారు, రిషి గారు, మీరు నాకు ఒక్కసారి కాదండి 100 సార్లు థ్యాంక్స్ చెప్పాలి. ఏది చెప్పండి. ఎందుకు? ఎందుకంటే మీ మమ్మీకి నచ్చ చెప్పి మనసు మార్చి మీ డాడీకి సేవలు చేయటానికి ఒప్పించినందుకు. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పేది నిజమండి బాబు. కావాలంటే వెళ్ళి చూడండి. ఏంటి నువ్వు చెప్పేది? మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిందా? నమ్మలేకపోతున్నాను. అయ్యో నిజమండి. మీ మమ్మీ మీ డాడీని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా? ఆ రేంజ్లో చెప్పాను మరి. చూసారా హ్యాపీనా? చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది తెలిస్తే బామ్మ ఎంత ఆనందపడుతుందో. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది. మరి మేఘమాలంటే ఏమనుకున్నారు? చూడండి రిషి గారు, బాధలో ఉన్న ఆడవాళ్ల మనసుని ప్రేమతో మార్చాలి. దానికి చాలా టాలెంట్ కావాలి. అంతేకాని ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పటాలు, డాడీ రూమ్ లో అడ్జస్ట్ అవ్వమని సలహాలు ఇవ్వటాలు, ఇలాంటి ప్లాన్లన్నీ వర్కౌట్ అవ్వండి. ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటాను. హలో, అలా చూస్తారేంటి? థ్యాంక్స్ చెప్పరా? ఆప్తావా? ఇదంతా నీ టాలెంట్ ఏం కాదు. ఆల్రెడీ ఓ ప్లాన్ చేశా. దాని ప్రకారం ఏమేం చేయాలో అన్నీ చేశా. మా మమ్మీతో మాట్లాడాల్సిందంతా మాట్లాడేశా. నా మాటలకి మా మమ్మీ మనసు మారుంటుంది. దాంతో మా డాడీని చూసుకోవడానికి వెళ్ళి ఉంటుంది. ఈ విషయం తెలియక ఇదంతా నీ ప్రతిభే అనుకుని ఓ హడావుడి చేసేస్తున్నావు. ఏదేమైనా మీ మగాళ్ళకి చాలా ఇగో అండి. ఓ పట్టాను ఒప్పుకోరు. సర్లే కాని ఎలా ఉన్నాను? ఫేస్ ఎలా ఉంది? బ్రైట్ గా ఉందా లేదంటే జుట్టుగా ఉందా చెప్పండి. మరి డల్ గా ఉందా? ఏయ్, నీకేమైనా పిచ్చా? సడన్ గా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అయ్యో రిషి గారు, ఇలా అడగటం వెనుక బోల్డ్ అంత కారణం ఉందండి. చెప్పండి ఎలా ఉన్నాను?
ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాను కదా, ఎంతైనా జిడ్డుగానే ఉంటుంది. అందుకని వెళ్ళి ఫ్రెష్ అప్ అయి లైట్ గా మేకప్ వేసుకుని వస్తాను, సరేనా? బాయ్. రిషి గారు, రిషి గారు, ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నాను? బాగున్నానా? సూపర్ గా ఉన్నానా? ఫేస్ బ్రైట్ గా వెలిగిపోతుందా? చూడగానే వావ్ వాట్ ఏ గార్జియస్ గర్ల్ అనేలాగే ఉన్నానా? ఏడిసి మొహం కొడుకున్నట్టుంది. మేకప్ వేసుకోకపోయినా బేసికల్ గా నేను క్లాసికల్ గా ఉంటాను. కాకపోతే ఏదో అలా వేసుకున్నాను అంతే. అయ్యో టైం అయిపోతుంది, అర్జెంట్ గా వెళ్ళాలి, లేదంటే మిస్ అయిపోతాను. బాయ్ రిష్ గారు, వస్తాను, బాయ్. అయ్యో కంగారులో బ్యాగ్ మర్చిపోయాను. ఏంటో కంగారులో ఏం చేస్తున్నానో ఏం అర్థం కావట్లేదు. టైంకి వెళ్తానో లేదో. ఇదేంటి ఇంత హడావుడి చేసేస్తుంది? అంత ఇంపార్టెంట్ పని ఏమై ఉంటుంది? ఓ మై గాడ్, అబ్బా ఇది కరెక్ట్ గా టైంకి పంక్చర్ అయిపోయింది. ఛీ, దొంగ మొహంది. ఇప్పుడు టైం అయిపోతుంది, ఎలా ఎలా? రిషి గారు, రిషి గారు, రిషి గారు, నేను చాలా అర్జెంట్ గా వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేయరా ప్లీజ్? నా బైక్ పంక్చర్ అయింది, ప్లీజ్. సారీ మేఘమాల, నాకు కొంచెం వేరే వర్క్ ఉంది. ప్లీజ్ రిషి గారు, ప్లీజ్, చాలా అర్జెంట్ అండి. ఇది నా లైఫ్ లో మర్చిపోలేని రోజు. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. వెళ్ళకపోతే చాలా మిస్ అవుతానండి. ఒక రకంగా నా లైఫ్ అయిపోతుందండి. ప్లీజ్ ప్లీజ్ రిషి గారు, ప్లీజ్. అయ్యో నువ్వు ఇంతగా బతిమలాలా మేఘమాల? నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉంది, అందుకే రాలేకపోతున్నాను. ఏమనుకోకు ప్లీజ్. హా? ఏంటండి మీరు? నేను మీ ఫ్రెండ్నే కదా. ఫ్రెండ్ లైఫ్ అయిపోతుందని చెప్తుంటే కూడా వినిపించుకోకుండా వేరే పనుందంటారా? అయినా నా లైఫ్ కంటే ముఖ్యమైన పని ఏంటండి మీకు? నాకు అర్థమవుతుంది, మీరు నాతో నిజంగా ఫ్రెండ్షిప్ చేయట్లేదు కదూ. లేకపోతే ఎందుకు రారు చెప్పండి. బుట్ట బొమ్మ దగ్గరికి వెళ్ళడానికి టైం అవుతుంది, కానీ ఇదేమో నసపెట్టి చంపేస్తుంది. ఎలా వదిలించుకోవడం? ఏంటండి ఆలోచిస్తున్నారు? నేను చెప్పేది నిజమే కదా. పనుందని చెప్తే అర్థం చేసుకోకుండా ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? ఇప్పుడేంటి డ్రాప్ చేయాలి అంతే కదా? సరేరా డ్రాప్ చేస్తాను.
థ్యాంక్ యూ రిషి గారు. నిన్న మొన్న ఎవరికి ఎవరంట, నేడు రేపు ఒకరికి ఒకరంట, నింగి నేల కలవదు ఏ చోట, కాగా వింత కలిసిను ఈ పూట, కలలో ఇలలో ఒకటవ్వని జంట, ఇదిగో ఇప్పుడే ఒకటైందంట, ఈ మాయలు చేసి ప్రేమ బహుశా నిన్న మొన్న ఎవరికి ఎవరంట, నేడు రేపు ఒకరికి ఒకరంట. బాగానే ఉన్నాను. బాగున్నాను. బాగుండడం ఏంటి, అద్దరిపోయేలా ఉన్నాను. మళ్ళీ మొదలు పెట్టింది. అయ్యో దేవుడా, మేకప్ కి అసూయ కలిగించేంత అందాన్నిచ్చావు కదయ్యా. అద్దం అబద్ధం చెప్పదు. అవును, అందుకే చాలా చాలా అందంగా ఉన్నానని చెప్తుంది. ఏం చేస్తాం, కొంతమంది అలా భ్రమంలో బ్రతికేస్తుంటారు. మ్మ్. ఆ? ఏంటి ఆ? ఏం లేదులే, నువ్వు చూసుకో. ఏంటండి రిషి గారు, కార్ క్యాట్ వాక్ చేసినట్టు ఆ డ్రైవింగ్ ఏంటండి? ఇలా అయితే రేపు వెళ్తాం మనం. టైం అవుతుంది, అర్జెంట్ గా వెళ్ళాలి. కొంచెం ఫాస్ట్ గా డ్రైవ్ చేయండి. ఫాస్ట్గా వెళ్ళాలా? ఫాస్ట్గా వెళ్తే పైకి వెళ్తాం. అయ్యో, ఇది నా లైఫ్ లో మర్చిపోలేని రోజండి. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని, మర్చిపోలేని వ్యక్తిని కాసేపట్లో కలుసుకోబోతున్నానండి. ఆ క్షణాలని తలుచుకుంటేనే ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుంది. టైం అయిపోతుంది, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి ప్లీజ్. ఏంటి రిషి గారు, ఫాస్ట్ గా వెళ్ళమంటే కార్ ఆపేశారు, ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. ఆ? పెట్రోల్ అయిపోవడం ఏంటండి? మీ కార్ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంటుంది కదా. పెట్రోల్ పోయించడం చెంచా మర్చిపోయినట్టున్నాడులే. ఓ చెత్త చెంచా, చెత్త చెంచా. అయ్యో అయ్యో, టైం అయిపోతుంది. ఇప్పుడెలా, ఇప్పుడెలా? ఇప్పుడు దీంతో ఆడుకుందాం. ఎలా ఇప్పుడు, ఎలా, ఏం చేయాలి? అయ్యో, ఎలా మేఘమాల? ముఖ్యమైన వ్యక్తి అన్నావు, ముఖ్యమైన రోజన్నావు, పైగా టైం కూడా అయిపోతుందన్నావు. ఇప్పుడు ఎలా మేఘమాల? అదే అర్థం కావట్లేదు రుచి గారు. ఆ కృష్ణుడు నన్ను టెస్ట్ చేస్తున్నట్టున్నాడు. అందుకే స్కూటీ పంక్చర్ అయింది, ఇప్పుడేమో పెట్రోల్ అయింది. అవన్నీ చేస్తుంది దేవుడు కాదు, నేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేఘమాల? రిషి గారు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. మీరు చెంచాతో పెట్రోల్ తెప్పించుకొని వెళ్ళండి ప్లీజ్. ఇలా మధ్యలో వదిలేసి వెళ్తున్నందుకు ఏమనుకోకండి ప్లీజ్. ఓకేనా? బాయ్ 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 ఏ మేఘమాల, బాయ్ బాయ్ బాయ్. మేఘమాల, మేఘమాల. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోబోతున్నానని, జీవితంలో మర్చిపోలేని రోజని మేకప్లు మ్యాచింగ్లు వేసి ఓ తెగ హడావిడి చేసింది. తిక్క బాగా కుదురుంటుంది. ఆటో కూడా దొరక్క రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. పిచ్చిది. అయ్యో టైం అయిపోతుంది.
నా ప్రిన్స్ ని మిస్ అయిపోతానేమో. దేవుడా 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 దేవుడా, ఏమయ్యా కృష్ణయ్య, ఏంటయ్యా ఇది? ఎందుకలా నన్ను టెన్షన్ పెడుతున్నావు? నేను లైఫ్ లో ఆనందంగా ఉండటం నీకు అసలు ఇష్టం లేదా? అస్సలు లేదు. అస్సలు నీకు లైఫే లేకుండా చేద్దామని డిసైడ్ అయిన వాణ్ణి. లైఫ్లో నీకు ఆనందాన్ని ఎందుకు దక్కిస్తానే? అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కల కాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు, నిలబడకు నిదురనకు, అది తెలిసే వరకు. ఈ బుట్టకమ్మ తనదని ఎక్కడో పోగొట్టుకున్నానని ఇందాక షాపుకొచ్చినప్పుడు ఒక అమ్మాయి అంది సార్.